దీనికి ముందు పెట్టిన వీడియోలో దోసపిండి మిక్సీ పట్టేటప్పుడు సొరకాయ ముక్కలు వేసి పట్టాను కదండి. ఆ పిండితో అయితే ఇప్పుడు దోసలు వేస్తున్నాను. ఎంత నీట్‌గా వస్తున్నాయంటే పేపర్ లాగా వస్తున్నాయి. టేస్ట్ కూడా అంతకు మించి ఉందనమాట. ఇక్కడ నా కోసం నేనైతే దోసలు వేసుకుంటున్నాను. ఇక ఇంట్లో వాళ్ళందరూ మా పాప స్కూల్‌కెళ్ళిపోయింది. మా వారు వెళ్ళిపోయారు. చిన్న పాప ఏమో నిద్రపోతుంది. ఇంకా నా కోసం ప్రశాంతంగా దోసలు వేసుకొని తిందామని చెప్పి ఫాస్ట్‌గా వేసుకుంటున్నాను. నాకైతే ఆకలి బాగా వేస్తుందనమాట. ఈ ఎదురుగా గిన్నె చూస్తున్నారు కదా! అది పిండి పొంగిన గిన్నండి. ఆల్రెడీ కొంచెం కింద పోయింది. ఇంకా అది ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ తీసి ఇలాగా దాని కింద ఒక గిన్నె అయితే పెట్టాను. ఎంత పొంగినా గానీ ఇందులో పడిపోతదిలే అని. తర్వాత మొత్తం తీసి క్లీన్ చేసి నీట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. దోసల గురించి మళ్ళీ చెప్తున్నాను. నిజంగా అండి ఒక్కసారి ట్రై చేయండి. ఈసారి దోసలకు నానపోసుకున్నప్పుడు సొరకాయ ముక్కలు కూడా కట్ చేసి వేయండి. నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. చాలా బావుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.